అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ టమాటా రైస్. సింపుల్ మెథడ్లో చూపిస్తున్నానండి. ఎవరైనా బ్యాచిలర్స్ కానీ లేదంటే వర్కింగ్ ఉమెన్స్ కానీ ఇంకా మదర్స్ వాళ్ళ పిల్లల కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు హడావిడిగా చేస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం, వంట రాని వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చండి. అంత సింపుల్గా ఉంటుంది. దీనికోసం నేను 1 ఆనియన్ తీసుకుంటున్నానండి. దీన్ని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. 6 టమాటాలు తీసుకుంటున్నానండి, మీడియం సైజు టమాటాలు. నాటుకాయలు అయితే 4 సరిపోతాయండి, ఎందుకంటే అవి పులుపు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 మిరపకాయలు కట్ చేసి వేసుకోండి. ఇక్కడ నేను 4 చూపించాను, బట్ నాకు అయితే కారంగా అనిపించింది, అందుకనే చెప్తున్నాను. స్పైసీ ఇష్టపడే వాళ్ళు 3 వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 3 లవంగాలు వేసుకుంటున్నానండి. ఇంకా కొంచెం దాల్చిన చెక్క, 2 ఇలాచి, 1 బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ, 6 నుంచి 7 జీడిపప్పు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడానికి. ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యాక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా. అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. 1 స్పూన్ రాక్ సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ కారం వేసుకొని మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, ఏమైనా అడుగు అంటుకుంటుందేమో చూస్తూ ఉండాలి. ఈ లోపల రైస్ కడిగి పెట్టుకుందాం. నేను రైస్ కుక్కర్కి వచ్చే కప్పు ఉంటుంది కదండి, అది యూస్ చేస్తాను ఇంట్లో. దీంతో 2.5 గ్లాస్ తీసుకుంటున్నాను. 5 మెంబర్స్కి సరిపోతుంది. Thanks for watching.